తమ ఆలోచనలు బయటకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయిచూ ఉన్న వారికి శ్రమ. మమ్మను ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియననుకుని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. అయ్యో, మీరెంత మూర్ఖులు! దేవుని కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నవి. అవి చెడ్డవారిని మంచివారిని చూచుచున్నవి. మీరు కూర్చుండుట, లేచుట, మీ నడక, మీ పడక, మీ చర్యలన్నిటినీ ఆయన బాగుగా తెలుసుకొనుచున్నాడు. నాలుకకు మీ మాట రాకమునిపే అది పూర్తిగా దేవునికి తెలిసి ఉన్నది. మనుషులు పైవేషమును లక్ష్యపెట్టుదురు, కానీ దేవుడు నీ హృదయమును లక్ష్యపెట్టుచున్నాడు. నరుని హృదయము దేవునికి బహుతేటగా కనపడుచున్నది. నరుని యొక్క ఆలోచనలు మనుషుని వశం. ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా మారినప్పుడు శత్రువులను మిత్రులుగా చేయును. దురాలోచనలు గలవాడు